Welcome to my YouTube channel Chelluri Raja Ranjit Ratna Kumar. Please subscribe to my YouTube channel for useful content. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు చెప్పుకోబోయేది 10th క్లాస్ సంబంధించి సోషల్ స్టడీస్. ఇది రెగ్యులర్ వర్క్కి ఓపెన్ వర్క్ కూడా ఉపయోగపడుతుంది. సో ఇది ఎకనామిక్స్ నుంచి లెసన్ ఇవ్వడం జరిగింది, గ్లోబలైజేషన్. దాని గురించి చదవండి. ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉంది. వాట్ ఈజ్ అన్ ఎంఎన్సి? ఎంఎన్సి మీన్స్ మల్టీనేషనల్ కార్పొరేషన్స్. What is globalization? Globalization అంటే the integration between countries through foreign trade and foreign investments by MNCs. Abbreviate of WTO. WTOని విశదీకరించండి, విడదీసి చెప్పండి అని చెప్పి. WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. Abbreviate ILO, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. What are trade barriers? Tax on imports is an example of trade barriers. What is liberalization? Removing barriers or restrictions set by the government is what is known as a liberalization. Give some examples for Indian MNCs. Ranbaxy, Infosys, Sundaram Fasteners, ఇలా చెప్పుకోవచ్చు. Give examples for foreign MNCs. Pepsi, Ford Motors, Samsung. Expand SEZ, says Special Economic Zone. ఇవి అబ్రివేషన్స్ కంఠస్థం చేయండి. అలాగే గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ అనేవి ప్రధానమైన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్. గ్లోబలైజేషన్ అంటే ప్రపంచీకరణ, లిబరలైజేషన్ అంటే ఉదారవాదం అనమాట. ఈ రెండు విషయాలని చూసుకుని బాగా చదవడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీ చెల్లెలు రత్నకుమార్. జై హింద్.